హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఏంటంటే లెనోవో సిపియు. అయితే సిపియులో ఒక ప్రాబ్లం ఉంది. సో మీకు ఒకసారి చూపెడతా చూడండి. సో బయట చూడడానికి అంతా బాగానే ఉంది, కానీ లోపల అంటే స్టార్ట్ అయిన తర్వాత మనకు ప్రాబ్లం కనబడుతుంది. సో ఒకసారి నేను సిపియు ఆన్ చేసి మీకు చూపెడతాను. సో లోపల చూస్తే చాలా డస్ట్ ప్లస్ ఇది ఉంది. అంటే చాలా రోజుల తర్వాత మనం దీన్ని ఆన్ చేస్తున్నాం అనుకోండి, కానీ ఇదంతా బాగానే ఉంది, కానీ ఆన్ కూడా అవుతుంది. కానీ ఆన్ అయిన తర్వాత ఒక ప్రాబ్లం వస్తుంది. సో చూడండి, సిపియు ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత చూడండి, డిస్ప్లే కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆగిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ స్టార్ట్ అవుతుందా, ఇలా వస్తుంది. ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. సో ఇదంతా కూడా మనకు త్వరగా అయిపోతుంది కదా మామూలుగా సిస్టమ్ ఆన్ చేయగానే, కానీ ఇందులో అలా అవ్వట్లేదు అనమాట. సో ఇలా గంటల కొద్దీ ఇలా ఉండిపోతుంది. సో చూడండి, ఇలా ఉంటుంది. దీని నెక్స్ట్ స్టెప్ కూడా వస్తుంది, కానీ అక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళట్లేదు. సో దాని తర్వాత ఇక ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక అంతే, ఇలా తిరుగుతూనే ఉంటుంది. సో ఇది ఎంత అంటే అంతసేపు ఉంటుంది. సో నెక్స్ట్ అవర్ రావట్లేదు అనమాట. సో ఇలా రావట్లేదు కదా అని మనం ఏం చేస్తున్నామంటే ఒకసారి డైరెక్ట్ ఆఫ్ చేసేసి ఒకసారి అంటే లోపలంతా క్లీన్ చేయాలని చూస్తున్నాను. ఎందుకంటే ఇదంతా ఇలా ఉండిపోతుంది అనమాట, ఎంతసేపటికి రావట్లేదు. గంట చూసినా 2 గంటలు చూసినా ఇలా ఉండిపోతుంది. సో మీ దగ్గర ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఇలా చేసుకొని వీడియో చూపెడతాను. అయితే ఫస్ట్ మనం ఏంటంటే లోపల చూడొచ్చు. మనకేంటంటే ఇది హార్డ్ డిస్క్ ఎర్రర్ కూడా కావచ్చు, కానీ హార్డ్ డిస్క్లో ప్రాబ్లం ఉంటే ఇంకులో రావాలి, అంటే అసలు ఆన్ అవ్వకపోవడమో ఇంకేదైనా జరగాలి. సో ఇలా వస్తుంది కాబట్టి మనం ఏంటంటే ముందు బోర్డు అంతా క్లీన్ చేసేద్దాం. సో చూడండి, ఇక్కడ నేను ఆపేస్తాను. ఆపేసి ఒకసారి బ్లోయర్తో క్లీన్ చేసి ట్రై చేద్దాము. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఆఫ్ చేసేసాను. ఒకసారి మొత్తం క్లీన్ చేసి ఆన్ చేయాలని చూస్తున్నాను. సో నేను ఇది ప్రాసెసర్ కానీ ఫ్యాన్ కానీ కూలింగ్ ఇవన్నీ బయటికి తీస్తున్నాను. ర్యామ్ కానీ మొత్తం తీసి బోర్డు మొత్తం కూడా బ్లోయర్తో క్లీన్ చేయాలని చూస్తున్నా. చూడండి ఇందులో ఎంత డస్ట్ ఉందో. సో చాలా అంటే చాలా ఇది అయిపోయింది. సో ఇది కూడా ఒక రీజన్ కావచ్చు. సో ర్యామ్ కూడా తీయాలి. సో ఇవంతా బోర్డు అంతా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసి ఒకసారి ట్రై చేయొచ్చు. ట్రై చేసే వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మనం ప్రయత్నం చూడండి, బ్లోయర్తో మొత్తం క్లీన్ చేస్తున్నాను. సో ఒకసారి బ్లోయర్తో మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూడండి, బోర్డు అయితే నీట్గా అంటే కొత్త దానిలో అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏంటంటే సో దీన్ని పెట్టేద్దాము. సో మొత్తం ఫిట్ చేసి మనం ఆన్ చేసి ట్రై చేద్దాం. సో చూడండి, ఫిట్ చేసేసాను, ర్యామ్ అన్నీ పెట్టేశాను. సో ఇప్పుడు మనం ఆన్ చేసి ఒకసారి వస్తుందో ట్రై చేయొచ్చు. సో చూడండి, సిస్టమ్ ఆన్ అయింది. అలాగే చూడండి, డిస్ప్లే కూడా వస్తుంది. సో డిస్ప్లే అయితే వస్తుంది. మనకు మెయిన్గా కావాల్సిన స్క్రీను. సో ఫ్రెండ్స్ చూడండి, ఈసారి వచ్చేసి అనమాట, ఎందుకంటే మనకు అలా ఇంతకుముందు రాలేదు. సో ఇది గంటల కొద్ది అయ్యేది కాబట్టి మనకి ఇలా వస్తుందంటే అయిపోయిందనమాట. సో చూడండి ఫ్రెండ్స్, మీ సిస్టమ్ కూడా ప్రాబ్లం ఉంటే ఏంటంటే మెయిన్గా బోర్డులో ఎలాంటి చెత్త అంటే మన మెయిన్గా ప్రాసెసర్ ఇంపార్టెంట్. ప్రాసెసర్ దగ్గర చెత్త ఇదంతా ఉందనుకోండి రాదు. చూడండి, ఇది కూడా అంత చాలా టైం తీసుకుంది, ఎమ్మడే అయిపోయింది. సో మనకు డిస్ప్లే కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.